వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పెద్దలు సినిమా ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిందిగా ఆయన కోరారు. లేదంటే ప్రజలకు వినోదం దూరం అవుతుందన్నారు. అద్దెలపై కాకుండా పర్సంటేజీలు చెల్లిస్తేనే ఇకపై సినిమాలను ప్రదర్శిస్తామనే ఎగ్జిబిటర్ల డిమాండ్పై ఇరు వర్గాలతో సంప్రదించి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవలసిందిగా ఆయన మనవి చేశారు. సినిమాను ప్రదర్శించినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు గ్రామాల్లో రోజుకి 3,500 రూపాయలు, మున్సిపాలిటీల్లో 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలు, జిల్లా కేంద్రంలో 20,000 రూపాయల అద్దెలను చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రదర్శనకు పబ్లిసిటీ, క్యూ, పర్సంటేజీలకు పోను ఇక నిర్మాతలకు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్మాతల్లో అందరూ స్వయంగా తమ సినిమాలను విడుదల చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లు లభించక ఓటీటీ ప్లాట్ఫామ్లు ఆంక్షలు తట్టుకోలేక నిర్మాతలు మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసి న్యాయబద్ధంగా పరిష్కారం చేయడం సముచితమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయినందువలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు బంద్ చేస్తే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లను మర్చిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన జోస్యం చెప్పారు. జూన్ మాసంలో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద చిత్రాలకు పెద్ద సమస్యగా మారుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు అమీర్ చౌదరి, బసవరత్న, షేక్ సలాం, రాయుడు పాల్గొన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్లలో సినిమాలు వేయటం లేదు. సినిమా లవర్స్కి షాకింగ్ న్యూసే. కారణం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత ఉంటాడు. నిర్మాత సినిమా తీసినాక డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ అక్కడి నుంచి ఎగ్జిబిటర్లకు ఇస్తారు. ఎగ్జిబిటర్లు అంటే సినిమా హాళ్ళు యజమానులు. నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు నిర్మాత దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్కి ఇస్తాడు. ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక 60 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎగ్జిబిటర్లు అందరూ కలిసి జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్లలో సినిమాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేనికి అంటే దెర్ ఇస్ ఎ బిగ్ రీజన్. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమంటారంటే, సినిమా నిర్మాత సపోజ్ 10 కోట్లు పెట్టి తీస్తే అందులో ఈ సినిమా ఆడినంతకాలం దాంట్లో ఒక పార్ట్నర్షిప్ కావాలి అంటారు. అంటే పర్సంటేజ్ కావాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏంటి అద్దెస్తున్నారు. అద్దె ఎలా ఉంటుందంటే గ్రామీణ వాతావరణాల్లో లైక్ చెరుకుపల్లి ఇలాంటి చోట్ల ఒక రోజుకి 3,500 థియేటర్కి అద్దె కట్టాలి. వెరాజ్ జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ మున్సిపాలిటీస్ లైక్ తెనాలి, పొన్నూరు, ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో 12,000 నుంచి 15,000 దాకా రోజుకి అద్దె కట్టాలి. ఇఫ్ యూ గో టు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ పోతే అక్కడ మీరు 20,000 to 25,000 పర్ డే కట్టాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ ప్రిపేర్ టు పేయింగ్. వాళ్ళు పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఎగ్జిబిటర్లో అది మాకు చాలటం లేదు, నిర్మాత ఎంత పెట్టి అయితే డబ్బు తీసాడో అందులో నుంచి మాకు వాటా ఇవ్వండి. వాటా మీన్స్ పర్సంటేజ్. మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమా వేస్తాం, లేకపోతే సినిమా వేయం అని అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. వాళ్ళకి వీళ్ళకి తేడా వచ్చింది. మనం కూడా ఆలోచిస్తే వాస్తవంగా నిర్మాత పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పుడు చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు, ప్రభాస్ ఇలాంటి సినిమాలు వారం రోజుల్లోనే కలెక్షన్ లాగేస్తారు. టికెట్ 500 పెట్టి 1,000 రూపాయలు పెట్టి లాగేస్తారు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది స్మాల్ మూవీస్, చిన్న చిన్న సినిమాల దగ్గరికి వెళ్తే వాటి పరిస్థితి అలాగే మీకు గోచరంగా ఉంది. అక్కడ సినిమా రిలీజే కాదు, జనం చూడరు. చూడనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు. అందులో ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాటా ఇవ్వాలి. అటు ఒకవైపున సినిమా హాల్లోకి రావాలంటే క్యూబోర్డ్కి డబ్బులు కట్టాలి. సినిమా హాల్లోకి రావాలంటే పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మీన్స్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, ఊళ్ళో కనిపించే పోస్టర్లకి డబ్బులు కట్టాలి. ఆ తర్వాత సినిమా హాల్ ఓనర్కి అద్దె కట్టాలి. ఈ 3 కట్టింది కాక మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాలి అంటే సాధ్యపడే విషయమేనా? కానీ కాదు. అయితే ఇక్కడ ఒక రింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సినిమా హాళ్ళల్లో
ఒక దాదాపు 1400 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒక 900 థియేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మొత్తం థియేటర్లు కూడా ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. నేను ఆడ పేర్లు చెప్పను, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము సినిమా వేయం జూన్ 1 నుంచి అంటున్నారు. ఈరోజు 20. సో 10 రోజుల తర్వాత సినిమా రోజు సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మార్నింగ్ షో చూసి ఫస్ట్ షో చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ప్రీవియస్ డేస్, ఈ టీవీలు వచ్చినాక కొంతమంది టీవీలకు అతుక్కుపోతున్నారు, టీవీలో వచ్చే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి థియేటర్లకు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో మెల్లిగా ఈ ఉన్న మనుషులు కూడా టీవీకి అతుక్కుపోయారంటే రేపు థియేటర్కి వచ్చే మనుషులు ఉండరు, థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉండరు. కాబట్టి సగటు మనిషికైనా, రిక్షా కార్మికుడికైనా, రిక్షా కూలీకైనా, కోటీశ్వరుడికైనా, విమానంలో పైలట్కైనా వినోదాన్ని అందించేది ఏకైక సాధనం సినిమా. జూన్ 8వ తేదీ శివాజీ ఛత్రపతి పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బైక్ ర్యాలీ సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి పురపాలక ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని కోరారు. అదేవిధంగా 25వ ఆదివారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శివాజీ నాటకం ఏర్పాటు చేయడం జరుగుతుందని సేవా సమితి సభ్యులు చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశమయ్యాము. దేని సందర్భంగానంటే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని మనం సమావేశమయ్యాము. ప్రతి సంవత్సరం కూడా తెనాలిలో చాలా భారీ ఎత్తున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకంగా 8/6న బైక్ ర్యాలీ ఉంటుంది. అదే రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రాం ఏంటంటే శివాజీ మీద ఛత్రపతి శివాజీ యొక్క కార్యక్రమాల మీద ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా ప్రదర్శించబడుతుందంటే అది ఎక్కడ మన ఇంకా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శింపబడుతుంది. నేను కోరేది ఏంటంటే హిందూ ప్రేమికులందరూ కూడా ఛత్రపతి శివాజీ సినిమాని చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా మన తెనాలి ప్రముఖులకి పక్క పరిసర ప్రాంతాల వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, శివాజీ స్మారక సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు మైలా హరికృష్ణ, అవ్వారు శ్రీనివాసరావు, అంబటి మారుతిరావు, హనుమత్ ప్రసాద్, కౌన్సిలర్ విజయలక్ష్మి, లింగాల రామారావు, పుత్తూరి ఆదిశేషు, రామరాజు, పొట్టుమూర్తి శ్రీనివాస్, రాజేంద్ర, సాయిరాజ్ దివాకర్, రామాంజనేయులు, బాలు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 8వ తారీఖున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా శ్రీ శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా కన్నుల వేడుకగా ఈ సంవత్సరం కూడా జూన్ 8న భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ తెనాలి చెంచుపేట మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఈ నెల 25వ తారీఖున శ్రీ ఛత్రపతి యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో వారి యొక్క ఆశయాలని కొనసాగించాలనే ఉద్దేశంతో, వారి యొక్క జీవిత చరిత్రని పుర ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఈ యొక్క సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుర ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని వారి ఆశయాలను రానున్న తరాల్లో మన భావితరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని డిజిటల్ స్క్రీన్స్ నాటక రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం నిత్యహోమం, ఆలయ బలిహరణ, వసంతోత్సవం, శ్రీచక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బ్రహ్మోత్సవాల భాగంగా నేను 6వ రోజున చక్రస్థానం నిర్వహించాము. ఇప్పుడే ఈ చక్రస్థానం వల్ల ప్రజలకి భక్తులకంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దినదినాభివృద్ధి చెందాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మంత్రాలతోటి చక్రస్థానం నిర్వహించారు. శుద్ధి కాబడింది కనుక మరికొద్ది సేపట్లోనే స్వామివారికి విశేషార్చన చేసి భక్తులకంతా కూడా విశేష ప్రసాదాలు వితరణ చేయబడును. ఈవేళ సాయంత్రం స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించబడును. కనుక ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో కూడా భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుచున్నాము. అలాగే రేపు సాయంత్రం ద్వాదశి ప్రదక్షిణలు తోటి ఈ కార్యక్రమం ముగియబడుతుంది. కనుక రేపు సాయంత్రం కూడా 7 ద్వాదశ ప్రదక్షిణాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏకాంత సేవ కార్యక్రమం కూడా నిర్వహించబడను. కనుక ఈ ఏకాంత సేవ కార్యక్రమంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని తరించవలసి కోరుచున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి చక్ర స్నానం జరిపించడం జరిగిందండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి చక్ర స్నానాన్ని వీక్షించి ఉన్నారు. రేపు ద్వాదశ ప్రదక్షిణలు ఏకాంత సేవతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నవి. కాబట్టి ఆ 2 కార్యక్రమాలలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి అని కోరుచున్నామండి. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బండ్ల వెంకట చౌదరి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దినేష్, భార్గవ్, మణిగోపాల్, భాషా తలైవా, సూర్య, భాషా జాన్, ఉదయ్ కుమార్, నిఖిల్ సాయి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు బండ్ల వెంకట మరియు భాషా జాన్ వాళ్ళ యొక్క మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు అభిమానిగా ఉంటూనే కానీ సేవా కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరి ప్రతి ఆట కూడా వీళ్ళు వారి ఎన్టీఆర్ పేరు మీద చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమే కాకుండా మరి జేఎన్జే కాలేజీ ఎదురుగా ఉన్న సోలార్లందు అక్కడ ఉన్న విద్యార్థులకు వృద్ధులకి బ్యాగులు మరియు మరి డైనింగ్ చైర్స్ అలాగే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మహాత్మా గాంధీ ఆశ్రమం నందు కూడా అక్కడ ఉన్న వృద్ధులకు కూడా మరి భోజనం పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నటుడు నందమూరి ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ తెనాలి రైల్వే స్టేషన్ నందు అన్నదానం చేయడం జరుగును. మరియు జేఎంఏ కాలేజ్ దగ్గర కుర్చీలు, డైనింగ్ చైర్లు పంచుతున్నాం. మరియు గాంధీ ఆశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరుగును. ఇట్లో తెనాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ దినేష్, దిన్ను, గుమ్మడి భార్గవ్, భాషా జాన్, భాషా తలై, సూర్య, వేము, మణిగోపాల్, నిఖిల్ సాయి, ఉదయ్. అనంతరం జేఎంసీ కాలేజ్ ఎదురుగా గల స్వదార్ హోం నందు డైనింగ్ టేబుల్స్, విద్యార్థులకు బ్యాగులు, అదేవిధంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఇవాళ మే 20వ తారీఖు 2025 సంవత్సరం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక 4 సదార్ హోమ్స్లో, ఆర్ఫన్స్ హోమ్స్లో, గాంధీ ఆశ్రమంలో భోజనం, అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అలాగే పెద్దలకి కొంచెం లగేజ్ బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు. 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా. శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.